అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే ఎంత బ్యాడ్ అంటే నేను అవి కూడా చెప్తాను. వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని హ్యాండిల్ చేశాం, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ మీరు ఆలోచించుకున్నప్పుడు, మీరు పనిచేసినప్పుడు ఏ పని చేస్తే ఆ పని వల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం మీరు పంపించడం అన్నీ చూసాం. కమిటీ వేసి ఆ కమిటీ అంతా చూశారు. ఒక 6 జిల్లాలు మాత్రం సెలెక్ట్ చేశారు. ఉండే వాటిలో 6 జిల్లాలు వచ్చాయి. 6 బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకొని ఏమేమి అమలు చేయగలుగుతామో చేస్తాం. ఇది కంటిన్యూగా నిరంతరం మనం చేసే పనుల్లో ఇంకా ఏ విధంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు, జీరో పవర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 మంది ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా అన్సర్టనిటీ ఉండదు. అదే మరి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ మేళాస్ అని చెప్పాను, దానిపైన డిస్కస్ చేస్తున్నాం. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఈ 2 కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్, లాస్ట్లో రేపు మధ్యాహ్నం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. రోడ్ సేఫ్టీ, అదే సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంప్రూవ్ చేశాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సివిలియన్స్ కూడా భద్రత లేని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇంప్రూవ్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వర్కౌట్ చేయాలి. ఇక్కడ చూసినప్పుడు నేను మీకు చెప్పాను ఏ విధంగా చేస్తున్నాను చెప్పేదంట్లో చూస్తే హైయెస్ట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సర్వేలు చేసినప్పుడు డిఫరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని అనలిటిక్స్ తయారు చేస్తే హైయెస్ట్ ప్రాబ్లం వారసత్వంగా వచ్చిన సమస్య పూర్ రోడ్స్. అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏజెన్సీ ఏరియా కావచ్చు. 17% రోడ్స్. ఇంకొక పక్క డ్రైనేజ్ ఇష్యూస్, 5.3% డ్రైనేజ్. వాటర్ క్రైసిస్, చాలా వరకు ఇప్పుడు వాటర్ సెక్యూరిటీ తీసుకొస్తున్నాం. స్టిల్ దేర్ ఈజ్ కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేవు కాబట్టి దాని మీద పబ్లిక్ థింకింగ్ 4.3%. హౌస్ ఇష్యూ 3.8%. అన్ఎంప్లాయ్మెంట్ 3.3%. అగ్రికల్చర్ ప్రైసెస్ సపోర్ట్ లేదనేది 2.4%. పెన్షన్స్ ఇంకా కొంతమంది అడిగే వాళ్ళు చూస్తే మేజర్ సమస్య 2%. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ 1.1. ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్, బట్ ఓవరాల్గా చూసిన 1.3% పబ్లిక్లో. ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం పెంచలేదు, పెంచిందే పెంచాం. అక్కడి నుంచి మనం చెప్పాం, ఇప్పుడు పెంచడం లేదు. అది ఒక్కొక్కసారి డిపార్ట్మెంట్స్ కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. పని చేయడం ఎంత ముఖ్యమో అది ప్రజలకి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఇది ఒక పక్కన. కొద్దిగా 0.4% పవర్ కట్. అదే మరి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ 0.4. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ఇంకొక 0.3. నో ఇష్యూస్ అని చెప్పిన వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ, 51%. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. కనీసం 50% మేము బాగానే ఉన్నాం, ఇచ్చినంత సాటిస్ఫై అవుతామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, వీఆర్ నాట్ హియర్ ఫర్ నెంబర్స్. ఏదో నేను ఒక నెంబర్స్ అవసరం, నెంబర్స్ అలోన్ కెనాట్ సర్వ్ ది పర్పస్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ ఆల్ ఆఫ్ యూ.
ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ట్రస్ట్ అది గవర్నమెంట్. ట్రస్ట్ అనేది మాటలతో రాదు. ఆల్వేస్ మనం చూస్తుంటాం, ఒక వ్యక్తికి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక గవర్నమెంట్కి కానీ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ విశ్వసనీయతతో వస్తుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కలెక్టివ్గా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. మొన్న 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే ఒక విశ్వాసం, వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు, మళ్ళీ వీళ్ళు మనం అనుకున్న ప్రాజెక్ట్ రిస్క్ ఉండదు అనే ఉద్దేశంతో చేశారు. అలాంటి నమ్మకాన్ని కల్పించి మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం. రెండోది సాటిస్ఫాక్షన్. నమ్మకం అలోన్ కెనాట్ హెల్ప్. ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఏ పని వచ్చినా న్యాయంగా అన్ని పనులు మనం వాళ్ళు చేసిన తప్పుడు పనులు చెప్తే చేయలేం, కానీ వాళ్ళు వచ్చిన రైట్ వర్క్ చెప్తే చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రీవెన్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వస్తే వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆన్లైన్లో అది కూడా పెడతాం. 2 బ్రదర్స్లో గొడవ ఉంది, ఆయన పరిష్కారం చేయమంటారు, 2 వినరన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా వినరు. ఏ పక్క సైడ్ తీసుకోలేం. తల్లి కొడుక్కి, లేకుంటే అన్న చెల్లెల మధ్య, ఇలాంటి పర్సనల్ బంధువుల మధ్య, బ్రదర్స్ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. అవన్నీ కూడా పెడతాం. పెట్టి ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. లిటిగేషన్ ఈజ్ ది వరస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఏ వ్యక్తి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే కావాలని లిటిగేషన్ పెట్టుకున్న వాళ్ళు లిటిగెంట్స్గా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చేద్దాం. రెండోది, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనందరి క్లియర్ అండ్ విజిబుల్ ఇంపాక్ట్. మీరు బాగా చేశావనేది ఒక ఎత్తు అయితే, మీరు చేసిన పని ఫలితం ఫీల్డ్లో కనపడాలి. ఏదో మీరు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేయడం కాదు. ఒకరోజు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రెండ్లు క్రియేట్ చేయడం కాదు. ఒకరోజు క్రియేట్ చేస్తే 1 నిమిషం ఉంటుంది, కానీ రియల్ వర్క్ అనేది శాశ్వతంగా ఉంటుంది. అది కూడా అవసరం. మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అండ్ విజిబుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ మెజరింగ్ ఎవ్రీథింగ్, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ, దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అదర్వైజ్ బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ 2 రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు, పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే,
ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్ పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేసే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ citizens properly. Prioritize needs of the people. How quick, how effectively మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు. ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం, వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, యూ నేమ్ ఎనీ లేటెస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్నే నేను మాట్లాడాను సంజీవని ప్రాజెక్ట్. హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, distributing them is important. 92% satisfaction pensions delivery. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎవ్రీ విలేజ్ వీ హ్యావ్ టు టచ్ నౌ. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు.
మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటీషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో. యూజ్ దేర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాలి.